విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖలోనే ఉంటున్న ఒక కీలకమైన నాయకుడు అధికార మతంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసం ఆవరణలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నాయకుడి విషయమై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో చర్చించానని తెలిపారు. వైసీపీ అరాచక పాలనను కొనసాగించినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన తాను ఇప్పుడు కూడా అదే పోరాట మార్గంలో ప్రయాణం చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే తన పట్ల అవమానకరంగా మాట్లాడిన ఆ నాయకుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. మరోవైపు ఆ నాయకుడు యథేచ్ఛగా అక్రమాలు, భూ ఆక్రమణలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కోసం నేను ప్రాణాలైన అర్పణ సిద్ధంగా గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ఇక్కడ మనం తగ్గలేదు. మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి, పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చవకులు పేలుతున్నాం. అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు. నా దగ్గర పక్కా వీడియో ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి. నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను. ఆ విషయంపైన ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాం. ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మాట్లాడడం జరిగింది. ఈవేళ పార్టీ కూడా చర్యలు తీసుకొస్తున్నారు. అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూ దోపిడీలు, సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి. ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు. మరి మేము గత 5 ఏళ్ల పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒక కేసు కూడా లేదు. డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్ర నేను పోషించాను. మరి ఈరోజు అంటే చంద్రబాబు గారితో నాకున్న సన్నిహితం అని తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు. ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను, చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయను. కేవలం తెలుగుదేశం పార్టీకి సైనికుల మాదిరిగా పనిచేస్తాను. మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను 10 మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజు తిరిగి మాట ఉంటే అతను బ్రతుకు ఏమైంది. ఎందుకంటే మాట అంటాం చాలా ఈజీ, కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటో నాకు మాట్లాడేదని చెప్పి నేను ఉంటే వాడు బ్రతుకు ఏమైంది అడుగుతున్నాను. కానీ నేను సహనం పాటించాను. లైన్ దాటలేదు. అతను లైన్ దాటాడు. డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకుని కోరుతున్నాను. అతను చేసిన అక్రమాలు, దోపిడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను. డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చెడ్డపేరు. ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు. డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు 20 విశాఖ పర్యటనలో ఉన్నారు. డెఫినెట్గా 29 లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం, నాకు అపాలజీ చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా ఆ పేరు బయట పెడతాను. అతని ఫైల్ మొత్తం చెప్తాను. ఆ రోజుతో అతని చరిత్ర మొత్తం సమాప్తం మనం చేస్తాం. జై హింద్.